గురుగారు, అక్షయ తృతీయ నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వనుగురే ప్రయోజనాలేంటి? అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా చేయాల్సింది ఉదకుంభదానం. ఉదకుంభదానేన శివలోకమహీయతే అంటుంది శాస్త్రం. ఉదకుంభాన్ని అంటే నీటితో ఉన్నటువంటి కుండను, పాత్రను సుగంధంతో అలంకరించి ఉత్తముడికి దానం చేయాలి. నీటిని దానం చేసి దాహాన్ని తీర్చిన కారణంగా మరు జన్మ అంటూ ఉండదు. కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన దానం చేసిన వస్తువులన్నీ ఆయనకు అందింపబడుతూ ఉన్నాయి. నీరు మాత్రం ఇవ్వటంలా. నీరు లేకుండా ఈ పదార్థాలన్నీ నేనేం చేసుకుంటానని ఘోషించాడు కర్ణుడు. అన్నీ దానం చేశావు, కానీ నీరంటే అల్పమైనటువంటి ఆలోచనతో ఏనాడు నీటిని దానం చేయలేదు, కనుక నీకు నీటిని ఇవ్వటం లేదు అని తెలియజేశారు దేవదూతలంతా. వెంటనే అక్షయ తృతీయ నాడు భూమండలం మీదకి వచ్చి ఉదకుంభ దానాన్ని చేసి తిరిగి స్వర్గలోకానికి చేరుకున్నాడు. దేవేంద్రుడి దగ్గర అనుమతి తీసుకొని కర్ణుడు. ఈ ఐతిహ్యం తెలియజెప్పే సత్యం ఏమిటి అంటే, ఎర్రటి ఎండలో తపించిపోయేవారికి నీటిని అందజేయగలిగితే అద్భుతమైన ప్రయోజనం దక్కుతుంది. ఎందుకంటే సంకరో నరకాయైవా కులఘ్నానాం కులస్యచ పతంతి పితరోహేషాం లుప్తపిండోదక క్రియ అని చెబుతుంది భగవద్గీత. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటి కారణం ఏమిటంటే ఆ సూక్ష్మ శరీరానికి అవసరమైనది తర్పణమే, నీరే. అలా దేహాన్ని వదిలిన జీవుడు నీటిని అందుకోవాలి అంటే అక్షయ తృతీయ నాడు ఉదకుంభ దానాన్ని చెయ్యాలి. చందనాన్ని దానంగా ఇస్తే అకాల మృత్యువు రాదు. కుంకుమను దానంగా ఇస్తే నిత్య సుమంగళిగా ఉండవచ్చు. మజ్జిగను దానంగా ఇస్తే విద్యార్థులు ముఖ్యంగా పరీక్షలలో ఉత్తమోత్తమైన ఫలితాలు పొందుతారు. ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ఒక్కొక్క దానము ఎలాంటి ప్రయోజనాన్ని అందిస్తుందో పురాణం తెలియజేసింది. కనుక అద్భుతమైన ఈ పర్వదినాన ఇవ్వగలిగినటువంటివన్నీ కూడా దానంగా ఇచ్చి అద్భుతమైన శ్రేయోపథానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చెయ్యమని పదే పదే ఘోషించింది పురాణ విజ్ఞానం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం.